హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బయట బండి మీద దొరికే పల్లి చట్నీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరి ఈ పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండా పల్లీలను తీసుకోవాలి. ఈ పల్లీలను మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు మనం ఎక్కువగా వేయించకూడదండి. పైనే మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వలన మనకి లోపల నుంచి పై వరకు చక్కగా వేగిపోయి పల్లి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా మనం ఒక పల్లీని తీసుకొని పొట్టు తీస్తే ఇలా సింపుల్గా వస్తే మనకు పల్లీలు చక్కగా వేగిపోయినట్టు. ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన తిరిగి అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనకి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా చక్కగా చల్లారిపోయి ఇలా పొట్టు తీస్తేనే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. వీటిని మనం కొద్ది కొద్దిగా పొట్టు తీసుకోవాలండి. అన్నిటినీ పొట్టు తీసుకోకూడదు. కొంచెం పోషకాలు ఉండడం కోసం కొన్ని పొట్టు తీసుకుంటే సరిపోతుంది. వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ చట్నీని మనం చట్నీని గట్టిగా లూజ్గా కావాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తిరిగి మరొకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ పల్లి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఉత్తిగానే తినాలనిపిస్తుందండి. ఈ చట్నీలోకి మనం తాలింపుని కూడా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం తుంచుకున్న ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ చట్నీలోకి మనం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. వీటిని మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా తాలింపు పెట్టుకోవడం వలన చట్నీ చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చపాతీ, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. పూరీలోకి కూడా బాగుంటుందండి. చూడండి, ఇలా తాలింపు మొత్తం చట్నీకి పట్టేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇక్కడ మనకి చప్పగా అనిపిస్తే కొంచెం సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా సింపుల్గా ఉండే రోడ్ సైడ్ ఉండే పల్లి చట్నీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్కి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.